సోషల్ మీడియా సాక్షిగా ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే మన డిజిటల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం అమరావతికి లోన్ ఇవ్వకండి అంటూ ప్రపంచ బ్యాంకు జగన్ లేఖ రాశాడట. నిజంగా ఇది నిజమేనా అంటే జగన్ అంత నీచుడా అంటే ఇలా ఆయన చేసుంటాడా అంటే చేసే ఉంటాడు. ఆయనకి ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఎర్రి పనులు ఎన్నో చేశాడు. ఇలాంటివి చూసినప్పుడల్లా అనిపిస్తుంది బహుశా జగన్ లాంటి నీచమైన నాయకుడు బహుశా రాజకీయాల్లో ఇంకొకరు ఉంటారేమో అని. 5 ఏళ్లు అక్షరాల 5 ఏళ్లు అధికారం ఇస్తే బంగారం లాంటి అమరావతిని నాశనం చేశాడు జగన్. ఆంధ్రులకు మంచి భవిష్యత్తు ఉండాలి అని, వాళ్ళకి నంబర్ 1 రాజధాని ఉండాలి అని నాయుడు మళ్లీ రాగానే తన బాధ్యతగా రాజధాని నిర్మాణాన్ని భుజాన వేసుకున్నాడు. అయినా జగన్ కి లాంటి నీచపు అలవాటు ఇప్పుడే కాదు గతంలో సైతం ఉంది. గతంలో అంటే అదే 2014 నుంచి 2019 వరకు నాయుడు పాలన చేసిన సమయంలో కూడా అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకుని మరి ఇలాంటి వెధవ పనులు ఎన్నో చేశాడు జగన్. అయితే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. జగన్ పాడు బుద్ధిలో అనుకుంటున్నారా? కాదు. కానే కాదు. నాయుడు నిల్చున్న స్థానంలో అదేంటి అంటే 2014లో నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు మనం కేంద్రంలో భాగమే, కానీ కేంద్రంలో మనకంత పట్టు లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్రం ఆంధ్రపై వరాల జల్లులు కురిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ వాళ్ళేదో ఉట్టి పుణ్యాన మనకు సేవ చేయడం లేదు. మన హక్కుగా రావాల్సినవి ఇవ్వాలి. వాటిని ఇప్పుడు నాయుడు తనదైన శైలిలో చక్రం తిప్పుతూ సాధించుకున్నాడు. ఒక రకంగా అది మన అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నాయుడికి స్థానంలో జగన్ రెడ్డి ఉంటే కేసుల పుణ్యమా అని మోడీ సాబ్ ని చూసి భయపడేవాడే తప్ప పొరపాటును కూడా న్యాయం చేయమని అడిగేవాడు కాదు. ఏది ఏమైనా మనం అధికారంలో లేము కనుక మన రాష్ట్రం ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు అనుకునే మూర్ఖమైన ఆలోచన విధానం జగన్ లాంటి వాడికి ఉండడం తెలుగు వారిగా మన దురదృష్టం అంతే.